నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద సినీ నటుడు బాలకృష్ణ పర్యటించారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ ఆసీస్, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సభ ఏర్పాటు చేశారు. గాంధీ బొమ్మ వద్ద సినీ నటుడు బాలకృష్ణ పర్యటించారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ ఆసీస్, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సభ ఏర్పాటు చేశారు. ఈ యొక్క నెల్లూరు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు నిర్మించడం జరిగింది. దాంతో ఈ రొట్టెల పండుగ భాషాది ఏదైతే ఉందో దర్గా దాని అభివృద్ధి కోసం మరి ఆనాడు 20 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే ఈ యొక్క 16 కోట్లతో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన రంగనాథ స్వామి గుడి ఘాటు నిర్మాణం అయితేనేమి, శివాలయం కోనేరు యొక్క అభివృద్ధి చేయడం అయితేనేమి జరిగింది. అలాగే నగర ప్రజల ఆహ్లాదం కోసం 56 కోట్ల రూపాయలతో ఒక 100 పార్కులు మొత్తం ఇక్కడ పట్టణంలో నిర్మించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అనేక సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఈ యొక్క భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 3582 బెంచీలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా
చేసుకుంటూ అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కన్నుల్లాగా కళ్ళలాగా చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రభుత్వం వచ్చింది, చేసింది ఏమీ లేదు, శూన్యం అంతా చెప్పారు వివరంగా. మీరంతా ఇలాగే ఇంకా ఒక సంఘటిత శక్తిగా మీరంతా కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మన ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇక్కడ వైకాపా ఎమ్మెల్సీఏ, ఆవిడ కూడా అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్. అయినా అక్కడ ఉన్నవే పరిస్థితులు వాతావరణం నచ్చక బయటకు వచ్చేసారు. వాళ్ళ మరి ఆల్రెడీ ఎంతో ప్రజాసేవలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రజాసేవ ఉదయగిరిలో మన ఇక్కడ ఫ్లోరైడ్ రహిత బాధితులకి అక్కడ ఈ ఒక సురక్షిత తాగు నీరు మినరల్ వాటర్ ప్లాంట్లు సుమారుగా మొత్తం జిల్లాలోనే ఒక 150 ప్లాంట్లు పెట్టుంటారు. అలాగే ఉచితంగా విద్యను అందిస్తున్నారు అందరికి. ఇక్కడ మన పట్ల స్కూల్లో ఇస్తున్నారు. అలాగే నారాయణ గారి గురించి చెప్పలేదు. నారాయణ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్న ఎంతో అనుభవం ఉన్న ఇంతకు ముందు మన ఈ యొక్క సిఆర్డిఏ ఏదైతే ఉందో మన అమరావతి డెవలప్మెంట్ కోసం దాన్ని మొత్తం రూపకల్పన చేసి మరి దాన్ని ఒక రాజధాని అభివృద్ధి కోసం అయితేనేమి, మిగతా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం అయితేనేమి ఎంతో కృషి చేసిన అనుభవశాలి. ఉంచవలసిందిగా రేపు ఎన్నికల్లో వాళ్ళే అత్యధికమైన మెజారిటీతో అఖండమైన అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజాస్వామ్యానికి మీ యొక్క భవితకు, రాష్ట్ర భవితకు, భావితరాల భవితకు అందించవలసిందిగా కోరుకుంటూ ఆయన అభ్యర్థి మీ అభిమానుల్లో ఆయన కూడా ఒకటి. ఆయన కూడా ఇంతే ఎంతో నాలాగే మేమంతా కూడా ఉన్నవాళ్ళం. ఇక్కడ ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళం, కొండ పెద్దలు ఏదో మాట్లాడేవాళ్ళం. ఏది దాచుకునే రకం కాదు మేము. కొండ పెద్దలు ఏదా ముక్కుసూటిగా మాట్లాడే రకం ఏమున్నా కూడా అలాగే అదే నచ్చి ప్రజల్లో మాకున్న ఈ స్వభావమే, మా యొక్క ఈ అంకిత భావం అయితేనేమి, ప్రజాసేవ చేయాలన్న అంకిత భావం అయితేనేమి, అకుంఠ దీక్ష అయితేనేమి, వీటన్నింటినీ పరిగణనలో తీసుకొని మమ్మల్ని ఆనాడు మరి గెలిపించడం జరిగింది, శాసనసభకు పంపించడం జరిగింది. మరి ఇప్పుడు అందరినీ కూడా గెలిపించి పంపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ వేరు అన్ని జిల్లాల్లో కూడా అందరు 3 పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ అందరినీ గెలిపించాలని మొత్తం అన్ని పార్టీలు ఎలాగైతే ఒక సంఘటిత శక్తిగా ఉన్నారో అందరూ కూడా అలాగే సంఘటిత శక్తిగా మీ ఓట్లని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. నా అభిమానులు ఉన్నారు ఇక్కడ. అభిమానులు వాళ్ళు నన్ను చేయగా ఆశించకుండా వాళ్ళు అభిమానిస్తూనే ఉన్నారు. అంటే డబ్బులు కప్పుడు పోకుండా కానీ ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా వాడు కూడా నాతో పాటు ఈ యొక్క సామాజిక సేవలు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా మన రాష్ట్రానికి, ప్రాంతానికి వాళ్ళు ముందుండి వాళ్ళ సేవలు అందిస్తున్నటువంటి మరి అభిమానులు పొందడం అంటే అది ఏ పూర్వజన సుకృతమో, ఏ రుణానుబంధమో, ఏ మనల్ని విడదీయలేని జన్మల అనుబంధమో కదా నాకు అనిపిస్తుంది. ఇటువంటి అభిమానులు నాకు ఉండవు. అది నాకు గర్వకారణం. అది కూడా నా పూర్వ సంపాదించింది ఎందుకంటే అది ఒక నా అభిమానుల అభిమానం. అలాగే ఆ నాన్నగారు తండ్రి వారసుడుగా సినిమాలో వివిధ పాత్రలు నటించుకుంటూ నేను చేసే ప్రతి ప్రయోగాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ నా వెన్ను తట్టి నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్ళు, అలాగే నా హిందూపూర్ నా నియోజకవర్గ ప్రజలు మీ అందరూ
అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక ముందు ముందు ఇంకెంతో ఉంది రుణం తీర్చుకోవాల్సింది, తీర్చుకుంటాం తెలియజేసుకుంటూ